ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా 1137 కోట్ల వర్క్ ఇచ్చారు అని మేమేదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చి వస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు. అందుకే మేము అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి. స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు. మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాల వెనుక అమృత్ కావచ్చు, సివిల్ సప్లై స్కామ్ కావచ్చు, అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు, అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, రికమెండ్ చేసింది. ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ? ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ 10,000 కోట్ల దానిలో, ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా ఇచ్చింది. కొన్ని మంచినీళ్ళు తీసుకునేవారు. అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు? మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి. అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి బావమరిది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర 200 రూపాయలు స్క్వేర్ ఫీట్కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే సివిల్ సప్లై స్కామ్లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచెగచ్చిబౌలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. మరి ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం. ఒక నెల రోజులు ఎదురు చూస్తాం. మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా. ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది, దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు. మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని, ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అని అడుగుతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే. ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే. చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా